నువ్వు నెల్లూరు వదిలి పారిపోయి. ఎందుకు పారిపోయావు? నీది ముచ్కూరు మండలం తాళపూడి. అక్కడ ఏమి చేసి పారిపోయావు నువ్వు? అది మాత్రం చెప్పరు. అది కూడా చెప్తాను. ఇక్కడ కాదు, ఇంకా కొద్ది రోజుల తర్వాత ఎన్నికల భారీ బహిరంగ సభ ఆత్మకూరులో జరుగుతుంది. అక్కడ చెప్తాను ఇతని చరిత్ర. అయితే ప్రస్తుత చరిత్ర చెప్పాలి కదా. జగనన్నతో పాటు 16 మాసాలు చెంచల్గూడ జైల్లో, హైదరాబాద్లో చెంచల్గూడ జైల్లో ఇద్దరు పక్కపక్కనే సిరితోకలు పరుచుకొని పండుకున్నారు. 16 మాసాలు జైల్లో ఉన్నాడు. అక్కడ ఇచ్చినటువంటి సత్తు ప్లేట్లలో భోజనం చేశారు. ఇద్దరు కలిసి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. మనం పొరపాటునో గ్రహపాటునో ఒక్క అవకాశం అంటే ఓట్లు వేసాం, గెలిపించాం. ఊరికినా గెలిపించలా, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి ఈయన్ని పార్లమెంటు మెంబర్ని చేశాం. కానీ ఏం జరుగుతూ ఉంది ఇవాళ? అప్పుడు దోపిడీకి గురైనటువంటి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయలు దోచుకుంటే ఆనాడు తప్పు చేశారని చెప్పి సిబిఐ కేసు పెట్టి కేంద్ర ప్రభుత్వం కోర్టులు శిక్ష విధిస్తే జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిన పెద్ద మనుషులు A1 A2. మీరు ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తా. మన గ్రామంలో కూడా ఉందనుకుంటాను. ఉందా మద్యం షాపు? ప్రభుత్వం అమ్మే మద్యం షాపు ఇక్కడ లేదు, ఏఎస్పేటలోనే ఉంది, హసనాపురంలో. మరి మద్యం షాపు ఇక్కడ బెల్ట్ షాపులు ఉంటాయి. బెల్ట్ షాపులు అయితే లేకుండా ఉండవు మీ ఊర్లో. కాబట్టి ఈ బెల్ట్ షాపులో అమ్మేటువంటి ఆ క్వార్టర్ బాటిల్ తయారు చేసేది ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా పోటీ చేస్తున్నాడే విజయసాయి రెడ్డి, ఆయన ఫ్యాక్టరీలో తయారు చేసే మందు 13 రూపాయలకి తయారు చేసి 200 రూపాయలకి మీకు అమ్ముతున్నాడు. ఎంత చీప్గా ఎట్టొచ్చిందయ్యా అంటే దాన్ని ల్యాబ్కు పంపించాం, టెస్ట్ చేయించాం. ల్యాబ్లో ఏమని వచ్చిందంటే ఇది విషపూరితమైన మద్యం. తల్లులారా మీరే వినాలి ఎక్కువ. ఇది విషపూరితమైన మద్యం. 5 సంవత్సరాలు కానీ ఏ ఒక్కరు దీన్ని ప్రతిరోజు కానీ సేవిస్తే 6-7 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఒంట్లో అవయవాలు క్షీణించుతూ వస్తాయి. లివర్ పోద్ది, కిడ్నీలు పోతాయి, గుండె పోద్ది, ఆఖరికి చివరి దశకు వస్తారు 7-8 సంవత్సరాల్లో. అది వీళ్ళు తయారు చేసే మద్యం. ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి కూటమి 1,00,000 కోట్లు దోచేశారు ప్రజాధనాన్ని, విషాన్ని అమ్మి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఈ విషాన్ని అమ్మొద్దు బజార్లో, ఈ విషాన్ని కట్టడి చేయండి, పేద ప్రజల యొక్క ప్రాణాలను దోచుకోబాకండి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. చివరికి ఆయన మాట లెక్క చేయలేదు. 5 ఏళ్ళు అమ్ముకున్నారు, మీరు కొనుక్కున్నారు, సేవించారు, మత్తులో ఊగారు, తూగారు, పడుకున్నారు. మళ్ళీ లేస్తారో లేదో అనేటువంటి బాధ మాకైతే ఉంది. మరి ఈ ప్రభుత్వానికి కనీసం కించిత్ ఆలోచన కూడా రాలేదు. ఎవరు ఏమైతే మాకేం, ఎవడెట్టబోతే మాకేమి, మా ఇంటికి 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మరి మీరు ఏ బ్రాంతి షాపులైనా ఫోన్పే ఇచ్చి బాటిల్ కొన్నారా ఎవరైనా? లేకపోతే క్రెడిట్ కార్డులో డెబిట్ కార్డులో ఉన్నాయి, అవి పెట్టి ఎప్పుడన్నా కొన్నారా? 200 ఇవ్వాల్సిందే, బాటిల్ తెచ్చుకోవాల్సిందే. బిల్లు ఇవ్వరు. బిల్లు లేని వ్యాపారం ప్రభుత్వమే చేస్తూ ఉంటే ఇక మనం ఏం చేయాలి? ఏ కూరగాయలు అమ్మే అంగడి దగ్గరికి వెళ్ళినా కూరగాయలు కొంటే ఒక చిన్న బిల్లు ముక్కిస్తున్నారు, కానీ బ్రాంతి షాపులో బిల్లు ఇవ్వరు. బిల్లు ఇవ్వాలని అంటే వీలు కాదు. అందుకనే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చీప్ లిక్కర్ మీద ఉద్యమాలు చేసి
ఇవాళ పోరాటం చేస్తూ ఉంది.